Today I will explain the trigonometrical chapter 11.2 question number 1 sin 45 plus cos 45 value. ఇక్కడ వాల్యూస్ అనేవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 45 degrees వాల్యూ కాస్ లో సైన్ లో ఇట్లా తెలిస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేయగలం. ఈ వాల్యూస్ తెలుసుకోవడానికి నేను ఒక ఫండమెంటల్ ఫింగర్స్ తో తెలియజేశాను. ఇక్కడ లిటిల్ ఫింగర్ 0 degrees, ఇది 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఓకే, సైన్ రేషియోలో మన వాల్యూస్ అన్ని కనుక్కోవాలంటే రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ by 2. This is the formula. Sin 45 degree వాల్యూ కనుక్కోమన్నాడు. 45 degree ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 45 degrees అంటే బిలో లో ఉన్నటువంటి ఫిగర్స్ ఎన్ని? 1 2. ఓకే, రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ 2/2. ఇక్కడ మనకు రూట్ 2 అనేది న్యూమరేటర్ లో ఉంది. దానిని మనం తీసివేయడం కోసం న్యూమరేటర్ ను రూట్ 2 ను మల్టిప్లై చేసి డివైడ్ చేసేస్తుంది. ఎందుకు మనం ఇలా చేయాల్సి వచ్చింది? ఇక్కడ మ్యాథమెటికల్ ఫండమెంటల్ ఫార్ములా ప్రకారం దేన్నైనా మల్టిప్లై చేసేటప్పుడు దాని వాల్యూ చేంజ్ కాకుండా ఉంటే ఏ రకంగానైనా చేసుకోవచ్చు. రూట్ 2/√2 = 1 కాబట్టి root 2/2 into 1 is equal to same as it is root 2/2 నే వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ తర్వాత root 2 into root 2 whole square by 2 root 2. Then this implies square root cancel, 2/2 root 2. 2 cancel. This implies 1/root 2. Okay, is it clear? Sin 45 value 1/root 2 plus cos 45 value. Cos 45 యొక్క ఫార్ములా ఏమిటి అంటే రూట్ ఆఫ్ cos యొక్క రేషియో ఫార్ములా రూట్ ఆఫ్ above fingers by 2. 45 degrees above fingers 1 2, same as it is root 2/2. This implies 1/root 2. Okay, cos 45 degree value is also 1/root 2. 1/root 2. Same denominator plus root 2, LCM is root 2. Okay, numerator plus 1 plus 1. This implies 2/root 2. This is the answer. మనకి ఇక్కడ ఇంకా డినామినేటర్ ప్లస్ లో రూట్ 2 ఉంది కాబట్టి ఆ రూట్ 2 ను కూడా తీసివేయడం కోసం మనం రూట్ 2 చేత మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. Then this implies 2 √2 by root 2 whole square. Square root cancel. This implies 2 √2/2. Then this is the cancel. Answer is the root 2. Sin 45 degrees plus cos 45 degrees is equal to root 2. This is the final answer. Okay, మనకి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్ని రేషియోస్ అనేవి మనకు తెలిస్తేనే వాల్యూస్ అనేవి మనకు తెలిస్తేనే వస్తాయి. కాబట్టి వాల్యూస్ మనం ఖచ్చితంగా ఈ విధంగా గుర్తుంచుకోండి. ఎక్కువ శాతం బట్టికి మనం అవకాశం ఇవ్వకుండా సింపుల్ గా ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఆ పద్ధతిలోనే మీరు ఫాలో కండి, అదే మీకు మంచిది. ఓకే, ఇట్స్ క్లియర్, అర్థమైందా? ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం.